వన్ డే బైక్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ వీడియో నెంబర్ 4 పార్ట్ ఆఫ్ వన్ డే బైక్ ట్రిప్స్. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ కి బైక్ రైడింగ్ ప్లేస్ టెంపుల్ విజిట్ చేస్తున్నాను. అలాగే ఆ టెంపుల్ హిస్టరీ కూడా కవర్ చేస్తున్నాను వీడియోలో. ఈ రోజు నేను బైక్ రైడ్ చేసే టెంపుల్ చాలా ఫేమస్, 500 years హిస్టరీ ఉంది. అలాగే ఇక్కడ స్వామివారిని వీసాగాడ్ అని కూడా అంటారు, ఇంకా సంతాన దేవుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామివారిని. అదే మన హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇక్కడ పూజారి గారైన రంగరాజన్ గారు కూడా చాలా ఫేమస్, ఎప్పుడు టీవీ ఇంటర్వ్యూస్ లో కనిపిస్తూనే ఉంటారు. సాటర్డే కదా కొంచెం రష్ ఉంటుందని 6:30కే స్టార్ట్ అయ్యాను ఎర్లీ మార్నింగ్. ఈ ఎండలు అయితే అదిరిపోతున్నాయి, 40 degrees మినిమం చూపిస్తుంది టెంపరేచర్. దర్శనం చేసుకుని వెంటనే లంచ్ టైం కల్లా ఇంటికి వచ్చేసేయాలి మాక్సిమం. అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వీసాగాడ్ అనే పేరు ఎందుకు వచ్చింది, అలాగే సంతాన దేవుడు అని ఎందుకు పిలుస్తున్నారు, వీటితో పాటు ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. నేను ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వన్ డే బైక్ ట్రిప్స్ కీసరగుట్టకి, అలాగే ఏడుపాయల వనదుర్గ మాత టెంపుల్కి, ఇంకా యాదగిరి గుట్టకి బైక్ రైడ్ చేశాను. వాటి వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకవేళ చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. ఆలయ చరిత్రకు వస్తే 500 సంవత్సరాల క్రితం ఈ చిలుకూరు అనే ఊర్లో గున్నల మాధవరెడ్డి అనే రైతు ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఆ రైతుకి జబ్బు చేసి తిరుమలకు వెళ్ళలేకపోతాడంట. దీనితో ఆయన స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయానే అని బాధపడుతూ ఉండగా కరలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి, ఒక ప్రదేశంలో నేను వెళ్ళి చూడు అని చెప్తాడంట. తర్వాత రైతు కలలో చెప్పిన ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడంట. దీంతో ఆ భక్తుడు అక్కడ గుడిని కట్టించి పూజలు చేస్తూ ఉంటాడంట. ఈ టెంపుల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటారు. ఆ కోరుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఈ గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ స్వామివారిని వీసాగాడ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే కొన్నేళ్ల క్రితం స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుని వీసా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. ఈ ఆలయ మహిమ తెలుసుకొని స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాక వీసా వచ్చేదంట. దీంతో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాక వీసా వచ్చేదని, అందుకే ఇక్కడ స్వామివారిని వీసాగాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ ఎంఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే విదేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇండియా వచ్చినప్పుడల్లా. ఈ ఆలయాల్లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల మొదటి రోజు గరుడ పూజ చేసి ఆ ప్రసాదాన్ని సంతానం లేని ఆడవాళ్ళకి ఇస్తారు. ఈ గరుడ ప్రసాదం తింటే సంతానం ఖచ్చితంగా కలుగుతారని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల మొదటి రోజున గరుడ ప్రసాదం ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం 5,000 నుంచి 10,000 మంది జనం వస్తే ఈ సంవత్సరం మాత్రం లక్షల్లో జనం వచ్చారు. చాలామందికి గరుడు ప్రసాదం అందలేదు, మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో 300 సంవత్సరాల రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టుకు కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. వీకెండ్స్లో అలాగే ఫెస్టివల్ టైంలో వేలాది మంది భక్తులు వస్తారు ఈ టెంపుల్కి. మన దేశంలో టికెట్స్, విఐపి దర్శనాలు, అలాగే హుండీ లేని ఏకైక దేవాలయం ఏదన్నా ఉంటే అది మన చిలుకూరు బాలాజీ టెంపులే. మీలో ఎంతమంది రెగ్యులర్గా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.